హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు కార్తీక మాసంగా పూర్తయిపోతుంది కదా, అమావాస్య ఆదివారం వచ్చింది. అందుకని రోజులాగానే కొంచెం ముందు లేచిన ఈరోజు పూజ చేసుకోవాలి కదా, ఇంట్లో లాస్ట్ రోజు కదా. అన్ని పటాలు కడుక్కోవడం, అన్ని పూజలు చేసుకోవడం, పటాలు అన్నీ కడిగి పెట్టినాక మళ్ళీ ఈరోజు అమాస కాబట్టి ఎల్లమ్మ కంకణం కడితే బాగుంటుందని ఆకుతో కంకణం కడితే మంచిది. పున్నం రోజైనా అమాస రోజైనా. అందుకని పున్నం రోజు కట్టలేకపోతే ఈ రోజు కడుతున్నా కంకణాలు. కుండలకి, కళ్ళు కుండలకి రెండిటికి, ఈ కుండకి పెద్ద కుండకి ఎల్లమ్మకి కంకణాలు కడితే అట్లా బాగుంటుంది. మంచిగా 2 ఆకులు మడత పెట్టి 5 ఫొరవల దారం తీసుకొని పసుపు కుంకుమ అంటించి ఎల్లమ్మ కట్టడమే. ఎల్లమ్మ కట్టినాక మళ్ళీ మట్టి కుండలకి శివాలయం పోయి రావాలి. అలా ఒక సోమవారం తప్పించిన కదా, మళ్ళీ ఇవాళ లాస్ట్ రోజు పోయిద్దాం శివాలయం కానీ ఫాస్ట్గా చేసేసుకుంటున్నా. ఈరోజు 3:30కి లేచిన. 3:30కి లేచినా కూడా 6కి 10 నిమిషాలు తక్కువ ఉండగానే పూజ అయిపోయింది. ఇంట్లో పనులు నైవేద్యం అన్నీ చేసుకొని ఇవాళ తోట పోవాలనుకున్నా. తోటకాడ చూసుకొచ్చుకుందామని. ఇవాళ ఆదివారం కదా, ఇంటికాడనే ఉంటాడు కాబట్టి ఇద్దరం పోవచ్చు. బండి నడుపుతాడు కాబట్టి ఇంకా బండి మీద పోయి రావచ్చు. నడిచిపోవాలంటే దూరం మా చేను. అందుకని పొద్దున్నే అన్నీ అనుకున్నా, ముందే చూద్దాం ఎట్టవుతుందని అనుకున్నట్టునే పోయి వచ్చిన చేనుకి. అందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈరోజు అమావాస్య కదా, నిమ్మకాయ కోసి పెడితే మంచిది గడపలకి. పున్నం రోజు కానీ మంగళవారం శుక్రవారం కానీ ఇట్లా పెట్టుకుంటే నరదృష్టి అనేది ఉండదు. అందుకని నిమ్మకాయ కూడా కోసి పెడుతున్నా అమాస రోజు కాబట్టి. ఇట్లా అమ్మవార్లకు కానీ గడపలకు కానీ అమాస పున్నం రోజు ఏమన్నా చేసినా మంచిది. అందుకని ఇంకా పటాలు గిటాలు అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా దీపాలు పెట్టేసిన. ఈ రోజంతానే ఇండ్లు బాగా కళ ఉంటుండే. రోజు పొద్దున్నే కొంచెం ఓపిక చేసుకొని లేస్తే ఇండ్లు తెల్లగా అవుతాలకే పూజలతో మంచి స్మెల్తో కలకలలాడుతూ ఉంటుండే. పూజ బాగా చేసిన. 20 రూపాయలు పెట్టినా కొన్ని వచ్చినాయి చామంతి పూలు. ఏం చేస్తావు, సీజన్ కదా ఇప్పుడు. ఒక్కో సాంగ్కి ఒక్కో పువ్వునే సరిపోయినాయి, ఇంకెక్కువ లేవు. కొన్ని తీసుకుపోయిన శివాలయం కూడా 20 రూపాయలు అయినా గన్ని కట్టుకొని వస్తారు. నేను నల్లలక్క దండికి కట్టరు. డోన్ పోయే టైం లేదు, డోన్లో తెచ్చుకునే కానీ ఇంకా ఉండే దాంట్లోనే చేసిన. టెంకాయ బాగా పగిలింది. ఇంకా మళ్ళీ శివాలయంలో కూడా బాగా పగిలింది. అట్టే పూజ చేసి పూలు పెట్టి టెంకాయ కొట్టుకొని ఎల్లమ్మ పూజ చేసుకుంటే అంత కళ ఉంటుంది ఇంట్లో, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మిగతా రోజుల్లో అయితే కొంచెం అన్న తెల్లగా అవుతుంది. ఇప్పుడైతే మటుకు ఇంకా చీకటి ఉండగానే అట్ట దేవుని గుడి కళ ఉంటుంది. అట్టే చూడాలనిపిస్తుంది. ఎల్లమ్మ, ఉరుకుందిరన్న, శివుడు, వినాయకుడు. శ్రీశైలం పోయినప్పుడు పటం తెచ్చుకున్న. దీంట్లో తిరుపతిలో ఒక పటము, తిక్కలచ్చమ్మ, అదొని తిక్కలచ్చమ్మ. అందరూ ఎక్కువ అంటే ఎక్కువ పెట్టుకునేలేని పటాలు లేట్ అవుతుంది కాబట్టి అట్ట పూలేం బాగున్నాయి కానీ ఏమంటే కొన్ని వచ్చినాయి. 2 పెట్టి ఎగ్గులేదు, ఒక్కటే పెట్టేసిన. లేవు అంతా కొంచెమే ఉన్నాయి. కొన్ని మల్లెపూలు మా చెట్లవి. ఇంట్లో పూజ అయిపోయింది. వాడు ఊదిగడ్డలో తిప్పేది లాస్ట్లో మధ్యలో పెట్టినాడు. ఇది ఫస్ట్ పెట్టాల్సిండే. ఈ క్లిప్ అనేది మిస్ అయింది. 6 కల్లా అయిపోయింది. ఇంట్లో పనులు అన్ని పూజలు. ఇంకా కొంచెం చీకటే ఉంది బయట. అప్పటికల్లా దీపాలు పెట్టేసిన. కార్తీక మాసం అంటే చీకటి ఉండగానే పెట్టుకుంటేనే మంచిది దీపాలు. తెల్లగైనాక పెట్టుకున్న ఫలితం ఉండదు. మల్లె చెట్టు ఈసారిగా తక్కువైనాయి పూలు. 4 మూరలు పలిగే కాడ 2 మూరలు కూడా చాలా. ఒక మూర కూడా కాదు, కొన్ని పగులుతుంది. తులసమ్మ పూజ కూడా చేసేసిన. చీకట్లోనే చేసుకోవాలా తులసమ్మకి. ఎండ పడినాక చేసుకున్న ఫలితం ఉండదు. చీకట్లో అయినా పనులల్లో అయిపోయి ముగ్గు బాగా నీట్గా వేసిన. అప్పటికప్పుడు ఆలోచించి చేస్తాను. ముందే ఆలోచించుకునేంత టైం కూడా ఉండదు ఇన్నాళ్ళు అంటే మామూలుగా యూట్యూబ్లో చూస్తుంటే, ఇప్పుడు యూట్యూబ్లో చూసే కూడా టైం ఉండదు. నా యూట్యూబ్ చూసుకునేకే సరిపోతుంది కానీ వేరే వాళ్ళు యూట్యూబ్ చూసుకొని ముగ్గేసేంత ఓపిక కూడా ఉండదు. అయినా అప్పటికప్పుడుకే చేసేస్తాను ముగ్గులు. ఇంట్లో ఈ టైం అప్పుడు ఇంత కళ ఉండేది బోసిపోతుంది రేపు నుంచి. నాకైతే అట్లా అనిపిస్తుంది. కొంచెం కష్టమైన చింతలే బాగా పొద్దుగాలు లేస్తుంటేని. ఇది గాలి పెడితే పోకుండా దీపానికి అడ్డం పెట్టిన. మా ఇంటి ముందరే ఉన్నారు ఇల్లు దద్దనాల సాములు. రోజు ఇట్లా ముగ్గేసి దీపాలు పెట్టుకుంటాను.
పొద్దున్న సాయంత్రము దద్దనాల సామని అంటూ రాత్రే తోమపెట్టుకున్నా. మా వీక్షిత గిన్నెని చూసి మమ్ము పెట్టుమా తింటా నేను అంట. అసలు అట్లా మమ్మ తింటా నేను అంటుంది. ఇవాళకే మమ్మ ఎవరు చేసినారమ్మా, ఇప్పుడు అయిపోయింది నాకు ఇంట్లో పూజలు అన్నీ, మీ ఇంట్లోనే పెట్టుకురాపో అంటే లేదు మమ్మ పెట్టుమా అని అడుగుతుంది. టీ పెట్టినా ఇక్కడ వచ్చినాక దాదామని శివాలయం పోయి వచ్చినాక దాదాంలే టీ అని టీ చేసి పెట్టి ఇంట్లో ఇవన్నీ చేసుకుంటాక టీ ఉడుకుతుంది. శివాలయం బోనికి అన్నీ సర్దుకొని పెట్టుకుంటుంటే కేసరి చేసిన తీస్తుంటే నాకని ఫోన్ ఇవ్వకుండా అడ్డడ్డం చేస్తుంది. శివాలయం తీసిపెట్టి పక్కకి ఇంట్లో నైవేద్యం పెట్టేసినాక ఉన్నది వీక్షితకి తినిపించి నేను పోతున్నా శివాలయం. ఫోన్ ఇవ్వకుండా అడ్డం కడుతుంది, నాకు తినిపియాలా తింటాను అంటుంది. సరేలే అని పిల్లల కంటే ఎక్కువ పిల్లలు కూడా దేవుడే అన్నట్టు తీసిపెట్టి దేవునికి ఇంకా శివాలయంకి వీక్షిత తినిపించిన పోయి వచ్చిన శివాలయంకి ఇంకా మళ్ళీ చూసుకుంటున్నాను దేవుణ్ణి. బాగున్నాయి పూజ చేస్తే అట్టనే చూడాలనిపిస్తుంది. శివాలయంలో కొట్టిన టెంకాయ కూడా బాగా పగిలింది. టెంకాయలు బాగున్నాయి. టెంకాయ బాగా పగిలితే మనం బాగా చేసినామని ఒక తృప్తి. అభిషేకం చేసినది ప్రసాదం కూడా శివాలయంలో వాళ్ళే ఉంటారు జంగమ్మలు పోషించింది ఆ పెద్దమ్మ. తెచ్చిన వినయ్ ఉంటాడు కాబట్టి ఇంటికాడ తాగుతాడని బియ్యం నానబెట్టిన. టీ చేసి పెట్టి పోయింటి కాబట్టి ఇంకా టీ తాగి మళ్ళీ అన్నం పప్పు చింతకాయ చట్నీ వేద్దాం అనుకున్నా. ఏందన్నా రొట్టె కూరగాయ ఎందుకు చేయాలి, అలా ఉల్లిగడ్డ వేయాల్సింది వస్తుంది కూరగాయలు చేస్తేని. పప్పు అయితే ఉల్లిగడ్డ వేయను కదా, కొన్ని వేడి నీళ్ళు తాగి టీ తాగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా వంట చేసేది కూడా ఓకే ఉంటుంది. పూలు తెంపినాడు వినయ్ కట్టుకున్నాము. టీ తాగాని ఇంక అక్కడ అన్నానికి పప్పుకి అన్నానికి పెట్టిన ఇంకా పప్పుకి పెట్టలే పూలు కడదామని పెట్టుకున్నా. టీ తాగి కొన్ని అయినా పెట్టుకుందామని. తక్కువ పగులుతున్నాయి, నల్లలక్క పగులుతున్నాయి పూలు తక్కువ, అర్ధమూర కూడా అవుతట్లేవు. ఇక్కడేం పప్పు పెట్టిన ఉల్లిగడ్డ వేయను కాబట్టి రోజు అందుకని పప్పు అయితేనే ఉల్లిగడ్డ లేని వస్తువు. కందిపప్పు కడిగి పసుపు ఇంత కరివేపాకు వట్టి కారం వేసి ఇంకా మళ్ళీ టమాటాలు చింతపండు నూనె కూడా వేస్తే కొంచెం పొంగిపోదు. బ్యాళ్ళు బాగా ఉడుకుతాయి, మెత్తగా ఉడుకుతాయి బ్యాళ్ళని. కొంచెం నూనె టమాటాలు వేసి పప్పు పెడుతున్నా. ఇక్కడ శనగోళ్ళు అన్నా కదా, శనగకాడనే తిందాంలే చూసి ఇంటికాడ తిని రోజు బోర్కి వచ్చిందని చింతపండు ఈ విధానంగా కడిగి గ్లాసులు పక్కకు పెట్టినామంటే దాంట్లో బ్యాళ్ళు తొందరగా ఉడుకుతాయి, లేకపోతే అవి నీలుగుతాయి అన్నమాట. అట్లే డైరెక్ట్ వేయకూడదు. ఎప్పటికైనా కడిగి చింతపండు ఇట్లా గ్లాసులు వేసి బ్యాళ్ళల్లో పెడితే పప్పు అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది, తొందరగా అవుతుంది కూడా. లేకుంటే ఎంత ఉడికినా బ్యాళ్ళు నీలుగుతాయి, ఉడకవు కదా కందిపప్పు. కొంచెం నూనె వేసినామంటే ఇంకా మెత్తగా మెతుకు వస్తుంది. పప్పు కూడా టేస్ట్ కూడా ఉంటుంది నూనె వేస్తే. అందుకని నేను నూనె ఇట్లా గ్లాసులో చింతపండు 4 ఇజ్జులు కూడా లేవు, 3 ఇజ్జులకే కూడా ఉడికేస్తాయి బ్యాళ్ళు. మనం అది చింతపండు వేస్తే లేట్ అవుతుంది. ఇక్కడ అన్నానికి ఎసురు పెట్టిన, అక్కడ పప్పుకు పెట్టేసిన. తొందరగా అయిపోతే చింతకాయ చట్నీ అన్నం చేసుకొని పప్పు చేసుకొని చేనుకి వచ్చినాం. చెట్లు పురుగు పడినాయేమో తోటకల్లా పోనీకే లేదు. మా ఆయన డోంట్లోనే సరిపోతున్నాడు. చేపకాడ నాన్న మిషన్ కుట్టేకి సరిపోతుంది, ఇంకా తోటకల్లా వచ్చి చూసుకునేకే లేదు. మోటార్ కాలిపోయిందంట, నీళ్ళు ఇడిచేయలేదు. డ్రిప్ పైపులు కూడా చుట్టి పెట్టినాం. చేనులోనే ఇంకెన్న ఉన్నాయి, చెట్ల కింద గడ్డి గిడ్డేం లేదు. పురుగు పడింది తోటకి, మందు కొట్టాలా. ఫోటో దింపుకొని వచ్చిన మందు తెప్పినికే. ఆ ఫోటోని చూసి మందు తెస్తామని చూస్తున్నాం. తోటలో ఆడున్నాయి సిమ్మకాయలు, అమాస రోజు ఎందుకు తెంపాలి అని మళ్ళీ రేపు వచ్చి సోమవారం బాల్తిమ్మాయిని చేసి తెంపుకున్నాళ్ళని వచ్చినాం. మా చెట్టువే జాంకాయలు. అన్నం ఆకలి అవుతుంది. ఇంక అప్పటికే చెట్టు జాంకాయ చూస్తే ఊకుండలేం కదా, తినాల. బాగుంది, ఎర్రగా ఉంటుంది కాయ అయినా బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకా చేనులో తిందాం, ఇంటికాడ తిని బోర్కి వచ్చిందని చేను కాడే అన్నం తీసుకుపోయి చేనులో తిని మళ్ళీ కొండ చేనుకల్లా పోయి చూసి ఆడ కందిబుడ్డలు పిక్కొని వచ్చినాము. తొక్కు అన్నము చారు తింటుంటే అంత టేస్ట్ ఉంటుంది. చేనులో తింటే ఇంటికాడ తింటే ఆ రుచి వేరు, చేనులో తింటే రుచి వేరు. మా తోటలోనే వారితే స్వీట్ జోమ్ నీళ్ళు నీవే తాగుతాము, తెల్లగా ఉంటాయి. మనం అప్పటికప్పుడు వారే నీళ్ళు పారుతుంటాయి ఎనీ టైము, అయినా నీళ్ళు బాగుంటాయి. ఇవే తాగుతాం మనం తోటకు వస్తే. తోటకు వచ్చినామంటే ఇంకా నీళ్ళే. మళ్ళీ అన్నం తినుకుంటే చెట్టుకల్లా చూస్తుంటే ఇంకో 2 జాంకాయలు ఉన్నాయి. సరే శృతి వస్తుంది కదా ఇవాళ
తీసుకుపోదాం, శృతికి కూడా అంటే ఇష్టం అవి అని 2 ఉంటే తెంపుకొని ఇట్లా పురుగు పడింది తోటల్లో, మందు కొట్టియాల చాన్నాళ్ళే, తోటకల్లా రానికి కూడా ఉండదు టైము. చూసుకొని వస్తున్నాం. మా చేను వేరస్తలో కాలువ ఉంది, పెద్ద కాలువ ఫుల్ పడుతుంది. కాలువ వెంపడే రస్తా నేను వినయ్ బండి వేసుకొని పోయినాం. కాలువ కల్లా చూపిస్తున్నాం. మీరు ఒకసారి చూస్తారు కాలువ, నా వీడియో చూసేవాళ్ళని పెట్టిన. చెండు పూలు మా చిన్నమ్మల చేనులో పెరుకొచ్చినాను. ఇన్ని రోజులన్నా తెచ్చుకోలే, మళ్ళీ ఇవాళ చూసి ఊకరాలేక తెచ్చుకున్నాను. ఇన్నొట్టే ఇంటికి వేస్ట్ అవుతాయని వాకిలి కన్నా కుడదామని కుడుతున్నా. తోట నుంచి వచ్చినాక కుట్టి కడితే బాగుంటుందని. పూలు ఉంటే ఒక చూసి ఉండలేం కదా, కొన్ని పెట్టుకొని మిగతా పూలల్లా వాకిలి కట్టిన. పెద్ద సూది పెట్టుకుని ఎప్పుడన్నా ప్రస్తుతానికి తొందర గుట్టేకుంటుంది పూలని, ఎప్పుడన్నా పండగలప్పుడు కూడా అని పెద్దది తెచ్చినాగా డోన్లో కుట్టిన. ఇంకా వాకిలి కడితే బాగుంటుంది, ఇలా మస కదా, ఇంకా మళ్ళీ రేపు సోమవారం బాగుంటుందని అవన్నీ పక్క తీసి పెట్టి ఇవన్నీ బయట వాకిలి కట్టిన. చూస్తే ఉండలేం కదా, తెంపుకొచ్చి కడుతున్నా. చేను వేసినాను అప్పటికే తలనొస్తుంది. ఇంకా ఇంట్లో ఉండి లేకపోతే తలనొచ్చి వచ్చినట్టు అవుతుంది. బయట ఎండకు చూసి కండ్లు అది ఇదన్నా ఏమో, నాకైతే బయటకు పోతే తలనొస్తుంది. కంది బుడ్డలు తెచ్చుకున్నాం కాబట్టి ఉడకబెట్టుకున్నాము. మిషన్ కూడా కుట్టకుండా ముందే తిని కూర్చున్నా. కంది బుడ్డలు అంటే బాగా ఇష్టం. మా చిన్నగా ఉన్నప్పుడు చాలా తింటుంటిమి. ఇంకా తినేసి మళ్ళీ ఊకుండి ఏం చేస్తామని 1 గంటకి వచ్చినాము. 2 వరకు ఆ పనులు అలా చూసుకొని ఇంటికాడ మళ్ళీ బ్లౌజ్ అన్న కుడదాం ఒకటి. ఇంకా సాయంత్రం వరకు ఏం పని లేదు కదా, వంట కూడా ఉంది అని, పొద్దున్నే అన్నం పప్పు ఉంది, ఇంక వంట పని కూడా లేదని మళ్ళీ జాకెట్ కుడుతున్నా. 4:30 అయింది టైం అప్పటికి. ఆ జాకెట్ ముగిచ్చేసి మళ్ళీ దీపాలు పెట్టుకోవచ్చులే సాయంత్రం అని ఇంకా కుట్టేస్తే, ఆ జాకెట్ అయితే కుట్టేసి చీరలలో అంచులు కుట్టేసి ఆ కింద వేసిన వల్ల మళ్ళీ అంచులు కుట్టేసి మళ్ళీ సాయంత్రం స్నానం చేసి, ఈరోజు లాస్ట్ కదా దీపాలు పెట్టుకుంటే మేలని చేనులో తిరిగి వచ్చినానని స్నానం చేసుకొని మళ్ళీ సాయంత్రం దీపాలు పెట్టిన. కార్తీక మాసం అయిపోతుందని బాధ అనిపిస్తుంది. మళ్ళీ చిన్న ముగ్గేసి ఇంటి ముందర దీపాలు పెట్టుకున్న. నైటు ఇంత కలగా ఉంటుండే, ఇంకా ఇప్పటి నుంచి బోసిపోతుంది. ఇంట్లో పూజ చేసుకుంటాం కానీ దీపాలు పెట్టుకోలేము. కొంతమంది చేసుకోలేము అనుకుంటారు కానీ చేసుకుంటే మటుకు ఇంట్లో కళ ఉంటుంది. నాకు కార్తీక మాసం అయిపోతుంది అనిపిస్తుంది అప్పుడే. మళ్ళీ మామూలు అప్పుడు పెట్టుకోలేం కదా, సాయంత్రం ఇట్లా పెట్టినాం దీపాలు. పొద్దున అయితే పూలు పెడతాం, ఈ టైం అప్పుడు దీపాలే పెట్టుకొని మళ్ళీ శృతి వచ్చింది సాయంత్రం. మేము ఇంటికి వస్తే నేను స్నానం చేసి ఇంకా దీపాలు పెట్టుకున్నా కదా, ప్యాడు నాకు కావాలా అంటున్నాడు. అంటే నీకు కొనిచ్చినా కదరా అంటే నాకు అదే కావాలా అంటున్నాడు. మా శృతి ఉల్లిగడ్డలకు వస్తుంది, ఆధార్ కార్డు లింక్ చేయించుకుని కానీ వచ్చింది. రేపు మళ్ళీ డోన్ వేసి చేయించేది ఉంటుంది. నా ఆధార్ కార్డుకే లింక్ చేయాలంట బ్యాంక్ అకౌంట్కి. అందుకని దీనికి బాగా వచ్చింది చూడు అట్టకి, నాకు ఇచ్చిపో శృతి అని ఇద్దరు నాకి నీకనే అనుకుంటున్నారు. నేనైతే పటం లెక్క బాగుంది, శివుడు పార్వతి వినాయకుడని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ